అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. టీడీపీ మహానాడు మొదటగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో పెట్టాలి అని చెప్పేసి అధిష్టానం భావించింది. అయితే జూను, జూలై నెలలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో భాగంగా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి నేపథ్యంలో భాగంగా అధిష్టానము నెల్లూరు జిల్లాకు మార్చాలి అని చెప్పేసి ప్రాథమికంగా పరిశీలించింది. ప్రాథమికంగా సమాచారం పంపింది నెల్లూరు జిల్లా శాసనసభ సభ్యులకి, అదేవిధంగా ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి. మరి వారందరికీ పంపిస్తేనే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం నెల్లూరు జిల్లా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. మరి నెల్లూరు జిల్లా అంటే రాజకీయాలను నిశితంగా గమనించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందుగానే గ్రహించి ఆ పార్టీలోకి జంపింగ్ జపాంగ్లు అయ్యేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అందండి. ఈరోజు బెట్టింగ్ వేసే వాళ్ళైనా లేకపోతే రాజకీయాలలో బాగా ఉన్నటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళని చూసి ఫాలో అవుతారనేది ఇక్కడ చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు బాగా గమనించండి, 2019 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది 2019కు ముందు. మరి అదేవిధంగా 2024 ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో కూడా భారీగా వలసలు రావడం జరిగింది. మరి వీళ్ళు గమనించినంత విధంగా రాజకీయాలను అంటే వీళ్ళు ఇండివిజువల్గా సర్వేలు చేసుకుంటారు. ఒక్కొక్కరు రాష్ట్రంలో ఏవి పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ఒక సర్వేలు తెచ్చుకొని వాళ్ళ రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారనేది రాజకీయాలలో ఉన్నటువంటి ఒక నానుడి. అయితే మరి ఈ మహానాడు నెల్లూరుకి మార్చాలనేటువంటి ప్రాథమిక పరిశీలన ఏదైతే ఆ నియోజకవర్గ అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు చెప్తానే మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు పెట్టలేదు. మరి ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. మరి ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరొక వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరొక వైపు పొంగూరు నారాయణ గారు, మరి ఆ జిల్లాలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి నాయకులే ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఈయనకున్నటువంటి మాస్ ఇమేజ్ ఏ లీడర్కి లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు అగ్రెసివ్గా వెళ్ళేటువంటి వారు. మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా గతంలో వైసీపీలో కొనసాగారు. మరి పార్టీ నుంచి బయటకు వచ్చా కూడా చాలా కాలమైన ఆ పార్టీలోనూ కొనసాగారు. అయితే ఎలక్షన్కి ముందు 8 నెలల ముందరే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఆయన యొక్క రాజకీయము ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్తూ ఉంటుంది. మీరు బాగా గమనించినట్లయితే అగ్రెసివ్గా వెళ్తారు. అదేవిధంగా ఎంత దూరమైనా తన నమ్మినటువంటి కార్యకర్తల కోసం ముందుకు వెళ్తారనేది కూడా నెల్లూరు జిల్లాలో ఒక నానుడైతే ఉంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన. మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి మహానాడు పెట్టేటువంటి అవకాశం వచ్చిందో అనే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, కానీ వెంబడే తనదైనటువంటి స్పీడ్ను మరొకసారి చూపించడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ స్థలాలు చూస్తూ ఉన్నారు, హోటల్స్ రూమ్స్ బుక్ అయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో తనకున్నటువంటి నాయకులను ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక అవకాశం దక్కింది. ఇక నేను వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, మా కుటుంబము మా బ్రదర్స్ ఇక తెలుగుదేశం పార్టీతోనే నడుస్తారనే దానికి ఒక సంకేతంగా నా మీద నమ్మకం ఉంచాలని ఒక అధిష్టానానికి ఒక నమ్మకం కలిగించే విధంగా ఈ టీడీపీ మహానాడుకు మేము ముందుండి నడిపిస్తామనేటువంటి దిశగా ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిర్ణయాలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆయన రీసెంట్గా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ 1-1 లక్ష మంది కార్యకర్తలతో సమావేశం అవ్వడము, మరి ఏం డెవలప్మెంట్ చేశారో పాంప్లెట్లు వేసి మరీ ఆయన ప్రజలకు పంపించడము, మరి ఎంత లబ్ధి చేకూరుంది, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మీకు ఏం చేశామనేది కూడా ఆయన క్లియర్గా చెప్పడము, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రాజకీయాల్లో తనదైనటువంటి శైలిని పెట్టుకోగలిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఈ శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలోనే తెలుసు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఏంటో. ఈసారి టీడీపీ మహానాడును సక్రమంగా నిర్వర్తించడం ద్వారా అంటే మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం కోటంరెడ్డి బ్రదర్స్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఏంటో తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ఆ జిల్లాలో హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. మరి లేదు మీరు స్థలం మార్చద్దండి, మా నెల్లూరు జిల్లాలోనే పెట్టండి అనే దిశగా ఈరోజు అధిష్టానాన్ని మెప్పించేంత విధంగా ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఒకవేళ నెల్లూరు జిల్లా ఇంకా ప్రాథమికంగా పరిశీలిస్తూ ఉంది అధిష్టానము, ఇంకా ఖరారు చేయలేదు.
మరి తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే చాలా కమిటీలు వేస్తారు. ఆ కమిటీ వచ్చి స్థలం పరిశీలించిన తర్వాత మరి నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కమిటీలు ఓకే చేసిన తర్వాత ఆ స్థలం పరిశీలిస్తారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి చూడాలి నెల్లూరు జిల్లా నాయకుల యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రం మొత్తం మారు మోగుతుందా లేదా అనేది అయితే మనమైతే మహానాడు వరకు అయితే వేచి చూడాలి. అందరికీ నమస్కారం.